టీచర్ పోస్టులకు భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం మాట్లాడుతూ ప్రభుత్వానికి విద్యార్థుల విజయాలు గర్వకారణమని వ్యాఖ్యానించారు. పెద్ద నాయకులంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు సర్వీసులో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ లలో 90% మంది ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన వారినని అలాంటి స్కూల్స్ లను మూసివేయొద్దని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. 8-9 మంది విద్యార్థులు ఉంటే 10-12 మంది టీచర్లు ఉంటున్నారు. అంటే వివిధ సబ్జెక్ట్స్ చెప్పడానికి ఆ టీచర్ల అవసరం వివిధ తరగతుల కోసం ఇది ఒక సమస్యగా మారింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తక్షణమే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. సింగిల్ టీచర్ స్కూళ్లను కూడా ముయ్యడానికి వీల్లేదు. తండాలలో, గూడాలలో, మారుమూల ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వహించడం ద్వారా పేదలకు, దళితులకు, గిరిజనులకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి. వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక భారం ఉండకూడదు. వాళ్ళ ప్రాంతాలను వదిలి ఇతర ప్రాంతానికి వెళ్ళి పిల్లల్ని చదివించాలి అని అంటే తల్లినో తండ్రినో రోజంతా కూలికి వెళ్ళకుండా వ్యవసాయం పనులు మానుకొని వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి. ఇది ఒక పెద్ద సామాజిక సమస్య. ఆర్థికంగా చూస్తే ఒక టీచర్కి 50,000, 60,000, 70,000 జీతం ఇవ్వడం, ఆ పాఠశాల నిర్వహణకు అత్యధికంగా ఖర్చు అవ్వడం, ఆ పాఠశాలలో 6-7 మంది విద్యార్థులు ఉంటే ఇప్పుడే మా అధికారులు చెప్తున్నారు ఒక విద్యార్థి మీద 80,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నామని యావరేజ్గా. ఈ 80,000 రూపాయలు ఎక్కడ ఖర్చు అవుతుంది? నాకు తెలిసినంత వరకు నేను పూర్తిగా సమీక్షించలేదు, కానీ మ్యాక్సిమం ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా శాలరీస్ మీదనే పోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనో మౌలిక వసతులను ఏర్పాటు చేసే దాని మీద ప్రభుత్వం దృష్టి తక్కువ పెట్టడం వల్ల ఇది ఒక గందరగోళమైన పరిస్థితికి దారి తీసింది. కేంద్ర కేబినెట్ భేటీ అయింది. మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని ఆయన నివాసంలో మంత్రివర్గం సమావేశమైంది. ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించాక తొలి మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు లేకపోయినా మంత్రుల పరిచయ కార్యక్రమం మాత్రమే ఉంటుందని సమాచారం. అటు నూతన మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేస్తారు. ఇక నిన్న రాష్ట్రపతి భవన్లో కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ప్రధాని మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. మోదీతో పాటు 71 మంది కేంద్ర మంత్రులు ప్రమాణం చేశారు. ఇక 30 మందికి కేబినెట్ హోదా అవకాశం లభించింది. మరో 5గురికి స్వతంత్ర హోదా, 36 మందికి సహాయ మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
అటు జూన్ 18 నుంచి 18వ లోక్సభ తొలి సెషన్స్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 3 రోజుల పాటు జరిగే ఈ సెషన్స్ లో తొలి రోజు రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్ తో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులందరికీ ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక జూన్ 20వ తేదీన జరగనున్నట్లు తెలుస్తోంది. జూన్ 21న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది.